ఇప్పటికే ఉద్యోగులతో ఆడుకుంటున్న రేవంత్ సర్కారు తాజాగా వారికి మరో షాక్ ఇచ్చింది. కొత్త హెల్త్ కార్డు ఇవ్వకముందే ప్రీమియం వసూలు మొదలుపెట్టింది. హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు, మార్గదర్శకాలు జారీ చేయలేదు, జీవో ఇవ్వలేదు, అసలు దవాఖానాలతో ఒప్పందం లేదు, ఎంపిక చేసినటువంటి హాస్పిటళ్ల జాబితా ప్రకటించలేదు, ఈ రోగానికి ఎంత ప్యాకేజీ అన్నది నిర్ధారించలేదు. అన్నింటికీ మించి ఉద్యోగుల అంగీకారం తీసుకోలేదు. అయినా తాజాగా ప్రీమియం మొత్తాన్ని కట్ చేసుకుని వేతనాలను చేతిలో పెట్టింది రేవంత్ సర్కారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబరంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సింది పోయి ఊహించని రీతిలో వేతనాల్లో కోతపెట్టి షాకిచ్చింది. ఆలు లేదు చూరు లేదు అన్న చందంగా ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు, హెల్త్ కార్డులే ఇవ్వలేదు. కానీ మే నెల మూల వేతనం నుంచే ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు కోసం ప్రీమియం వసూలు షురూ చేసింది. ఒక్కో ఉద్యోగి మూల వేతనం నుంచి 1.5% చొప్పున వాటాను కట్ చేసింది. పే స్లిప్లో వేతనం కట్ కావడాన్ని చూసుకున్న ఉద్యోగులు అవాక్కయ్యారు. తమ అనుమతి లేకుండా కోత విధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. భార్యాభర్తల ఉద్యోగులైతే ఆ ఇద్దరి నుంచి ప్రీమియం కట్ చేయడంపై మరింత దుమారం చెలరేగుతున్నది. ప్రీమియం కట్ చేయడంపై ఉద్యోగులకు కనీస సమాచారం లేదు, ఉత్తర్వులు లేవు. డ్రాయింగ్ ఆఫీసర్లకు కూడా సమాచారం లేదు. ఆటోమేటిక్గా ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రీమియం కోత పెట్టారు. రాష్ట్రంలో 2,98,888 మంది ఉద్యోగులుంటే శనివారం వరకు 107,926 మంది, అంటే 36% మంది ఉద్యోగులు మాత్రమే తమ కుటుంబ సభ్యుల వివరాల్ని పోర్టల్లో అప్లోడ్ చేశారు. వీరి నుంచే కాకుండా అప్లోడ్ చేయని వారి ఖాతాల నుంచి ఈహెచ్ఎస్ ప్రీమియం కోత విధించింది. జూన్ నుంచి హెల్త్ కార్డులు ఇస్తామన్న సర్కార్ మే మాసం నుంచే ప్రీమియం కట్ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కారు తీరును సోషల్ మీడియా వేదికగా దుయ్యబడుతున్నారు. వేతనంపై సంపూర్ణ హక్కు ఉద్యోగిదేనని సుప్రీంకోర్టు గత తీర్పులు చెప్తున్నాయి. ఉద్యోగి పొందే జీతం ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, వారి కష్టానికి ప్రతిఫలం. ఆర్టికల్ 300A ప్రకారం జీతం, పెన్షన్ అనేవి ఉద్యోగుల ఆస్తి కిందికి వస్తాయి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉద్యోగి వేతనానికి కోత పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఆర్టికల్ 23 ప్రకారం వేతనంలో కోత పెట్టడం వెట్టి చాకిరి కిందికి వస్తుంది. జీతంలో కోతకు ఉద్యోగి సమ్మతి తప్పనిసరి. సమ్మతి లేకుండా కోత విధించడం చట్టవిరుద్ధమని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు వీటన్నింటినీ ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల జీతాలు కట్ చేయాలంటే ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేయాలి, బిల్లులు సమర్పించాలి. ఆ మేరకే ఉద్యోగుల వేతనాల నుంచి వాటాను కట్ చేయాలి. ఉద్యోగుల సమ్మతి లేకుండా ఆటోమేటిక్గా కట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని సంఘాల నేతలు అంటున్నారు. మా జీతాల్లో కోత పెట్టడానికి మీకేం హక్కు ఉన్నదంటూ ప్రశ్నిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏదో ఒక శుభవార్త ఉంటుందని భావించిన ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సంఘాలతో ఇటీవల ప్రభుత్వం తరపున నిర్వహించిన సమావేశం నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత వస్తుందని ఉద్యోగులు భావించారు. పీఆర్సీ ప్రకటిస్తారని, పెండింగ్లోని డిఏలను విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఆఖరుకు వేతనాల్లోనే కోత పెట్టిందని లబోదిబోమంటున్నారు. పెండింగ్ బిల్లుల్లో మొత్తం క్లియర్ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందలేదు. పైగా తమ జీతాలకే కోత పెడతారా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఈహెచ్ఎస్ ప్రీమియం నగదు కట్ చేశారు సరే, మరి సోమవారం నుంచి హెల్త్ కార్డులు పనిచేస్తాయా, ఉచిత ఆరోగ్య సేవలు అందుతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.